దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారండి? ఉదయకాలం ప్రార్థన చేసుకున్నారా? మీ అందరికి కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. అందరికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గత సంవత్సరం అంతా దేవుడు మనందరినీ కాపాడినందుకు, మరొక సంవత్సరాలు అడుగు పెట్టించినందుకు యేసయ్యకే సమస్త మహిమ కలుగును గాక. ఆమేన్. అలాగే ఈరోజు దేవుని వాగ్దానం చూద్దాం. కీర్తన గ్రంథము 3వ కీర్తనలు 8వ వచనం. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా. చక్కటి వాగ్దానం కదండి. నిజంగానే రక్షణ యెహోవాదిని రక్షించింది యెహోవా, యేసయ్య ప్రభువుని రక్షించుకున్నాడు. కాబట్టి గత సంవత్సరంలో జనవరి నుంచి మనం అడుగు పెట్టాం కాబట్టి సంవత్సరం అంతా కూడా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడండి. హల్లెలూయా. నీ జీవితంలో మేలు చేయబోతున్నాడు. నువ్వేం కోరుకున్నావో అది నీకు 2023లో దొరకకపోయినా దేవుడు 2024లో నువ్వు అడిగినట్టుగా దేవుడు ఇవ్వబోతున్నాడండి. హల్లెలూయా. నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఆయన రక్షణ నీ మీద కుమ్మరించబోతున్నాడు. అంతేకాకుండా ఒకవేళ నేను చెప్పినవన్నీ కూడా జరగలేదే, నేను ఏదైతే కోరుకున్నానో అది నెరవేరలేదని బాధపడుతున్నారేమో సహోదరి సహోదరుడా, నీ తల్లిదండ్రి, కానీ తప్పకుండా దేవుడు నీ హృదయ వాంఛలను, నెక్స్ట్ నీ యొక్క కోరికలను, నీ యొక్క ఆలోచనను ఆయన సిద్ధింప చేయబోతున్నాడండి. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం అయిపోయింది, ఇంక నా జీవితం ఎందుకు బ్రతికేది వేస్ట్, నేను అనుకున్నట్టుగా నాకు ఉద్యోగం రాలేదే, నాకు బిడ్డలు పుట్టలేదే, లేదా నాకు అప్పులు తీరలేదే, నేను అనుకున్నది దేవుడు చేయలేదని అనుకోవద్దండి. దేవుడు నీకు ఏదైనా కూడా ఆయన నీకు సమస్యగా ఉన్నదాన్ని ఆశీర్వాదంగా మార్చిపోతున్నాడండి. నీ యొక్క ముళ్ళు లాంటి సమస్యల్ని క్లియర్ చేయబోతున్నాడు. ఆయన సమస్యలు తీసివేసి సంతోషాన్ని, సమాధానాన్ని ముఖంలో దేవుడు ఇవ్వబోతున్నాడండి. తల్లిదండ్రి, దేని గురించి చింతించొద్దు, పాతవి గతించింది, సమస్తం కొత్తవైనంటూ మన జీవితంలో అన్ని కొత్తగా మనం జీవించాలండి. కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఈ సంవత్సరం కూడా అర్థం చేసుకున్నాం. తండ్రి నీకు వందనాలు ప్రభా. అవును, ఎంతోమంది నా ప్రభా చేదు లాంటి జీవితం కలిగి ఉన్నారు, లేదా కష్టాల్లో, బాధలో, వేదనలో, ఒకవేళ జరిగిన తండ్రి సంవత్సరం ఇలా జరిగింది, ఎందుకు జరిగిందని బాధపడుతున్నారేమో నాయన. తండ్రి 2024లో నా ప్రభు ఈరోజు అడుగు పెట్టిండగా వాళ్ళందరి జీవితాలు నూతన కార్యాలు, గొప్ప కార్యాలు, విజయవంతమైన కార్యాలు జరుగును గాక నా ప్రభు. అద్భుత కార్యాలు జరుగును గాక నాయన. ఎంతోమంది తల్లిదండ్రులు కన్నీళ్ళు తుడవబడాలి నాయన. ఎంతోమంది కష్టాలు తీరిపోయి సంతోషాన్ని ఇవ్వండి నాయన. ఎంతోమంది సమాధానం లేని జీవితం కలిగి, ఇరుకు లాంటి జీవితం కలిగి, కరువు లాంటి జీవితం కలిగి ఉన్న వాళ్ళు ఆయా విడుదల పొందుకోవాలి ప్రభా. తండ్రి, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, గత సంవత్సరం అంతా అనారోగ్యంతో ఉంది, హాస్పిటల్ పాలైనారు నాయన, ఈ సంవత్సరంలో వాళ్ళు ముట్టండి ప్రభు, వాళ్ళు తాకండి ఆయన. ఎక్కడ బాలేదు అక్కడ చేతులు పెడుతున్నా నూతనమైన శక్తితో నింపండి ప్రభా, స్వస్థపరచండి అయ్యా. తండ్రి, ఈ సంవత్సరము తండ్రి ప్రతి ఒక్కరిని ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చింది కాక నా తండ్రి. సమస్త ప్రజల మీదకి నిన్ను తండ్రి స్తుతించే బిడ్డలందరి మీదకి నీ ఆశీర్వాదం వచ్చింది కాక నాయన. ఇదిగో నా ప్రభు, రోజు వాగ్దానం వినే బిడ్డలందరి జీవితాలు గొప్ప కార్యం జరిగించానైనా. బిడ్డలకు గర్భాలను దయచని, వివాహం కాని బిడ్డలు వివాహం జరిగించమని, ఈరోజు బర్త్డే మ్యారేజ్ చేసుకుని ప్రతి బిడ్డలు దీవించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.